హలో ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి ఒక ప్రధానమైన వార్త అనేది మనకు రావడం జరిగింది. 18,000 టీచర్ పోస్టులకు సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అన్నమాట. పాఠశాల విద్యా క్యాడర్ పోస్టుల విభజన ప్రక్రియ అయితే పూర్తయింది. మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పణ అని చెప్పి ఆంధ్రలో ఈ ప్రత్యేకత అయితే రావడం జరిగిందన్నమాట. రాష్ట్రంలో సుమారు 18,000 ఉపాధ్యాయ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయా? అవునంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ పోస్టులను ప్రభుత్వం విభజిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ విభజన ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అధికారులు 2 రోజుల్లో జిల్లాల వారీ క్యాడర్ పోస్టుల విభజన జాబితాలను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం అయితే ఉంది. విద్యాశాఖ అధికారులు డిఈఓల నుంచి సమాచారం అయితే సేకరిస్తున్నారు. సోమవారం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలను సేకరించారు. వాటి ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,20,000 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో మనకు 1,02,000 వరకు మాత్రమే విధుల్లో ఉన్నట్లుగా చెప్తున్నారన్నమాట. ఈ క్యాడర్ విజన్లో ఎడ్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, పీఈటీలను జిల్లా స్థాయి క్యాడర్గా నిర్ణయించారు. ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓలు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ వంటి పోస్టులను జోనల్ పరిధిలోకి తీసుకురానున్నారు అనే సమాచారం అయితే వీళ్ళు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో కూడా ఇదే విషయం పైన వీరు ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో టీచర్లకు సంబంధించి లెక్క అయితే తేలినట్లుగా మొత్తం 1,20,000కి 1,02,000 మంది అయితే ప్రస్తుతం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉపాధ్యాయ ఖాళీలు 18,000 వరకు అయితే ఉన్నాయి. గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులు 1,956 అయితే ఉన్నాయి. సో ఈ యొక్క నివేదిక అనేది ప్రభుత్వానికి మరొక 2 రోజుల్లో సమర్పించడం జరుగుతుందన్నట్టుగా కూడా వీరైతే రాయడం జరిగిందన్నమాట. వేకెన్సీ పరంగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. సో అత్తల్లో మేబీ డిఎస్సి కనుక మనకు రిలీజ్ అయినట్లయితే సో ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు అనే సమాచారం తెలుస్తుంది. సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత మరి ఈ కాల్కి సంబంధించి సమాచారం అయితే మనకు స్పష్టంగా అయితే రావడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. సో ఇటువంటి అప్డేట్ కనుక మీకు డిఎస్సి సంబంధించి వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, సో కొత్త వారికి ఛానల్ సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అని చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.